రెండు మూడు విషయాలు మీరు అర్థం చేసుకోవాలి దయచేసి. నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా భయపడతారు, గాబరా పడతారు, హైరాణ పడతారు. అందుకే ఎమ్మెల్యేగా మీకు అన్ని విషయాలు మీకు అర్థమయ్యేటట్టు చెప్పనికరే మీ ఊరికి వచ్చిన. 2004 నుంచి 2014 దాకా ఎవరి ప్రభుత్వం ఉండే? కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే కదా, గుర్తుందా? మర్చిపోయినరా? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు ఏం చేసింది? పేదోళ్ళు గుడిసెలలో ఉన్నారు, రేకుల షెడ్లు వేసుకొని ఉంటే వాళ్ళందరికీ కూడా ఒక కప్పు ఉండాలి, చెత్త ఉండాలి, సిమెంట్ చెత్త అని చెప్పి ఆ రోజు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. ఎన్ని ఇచ్చినాం? దాదాపు అప్పుడు తెలంగాణ రాకుండే, ఆంధ్రప్రదేశే ఉండే. 32 లక్షల ఇండ్లను ఆ రోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇక్కడ తెలంగాణలో దాదాపుగా 20 లక్షల ఇండ్లను తెలంగాణలో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి చాలామంది పేదవారు గుడిసెలు ఉన్న వాళ్ళందరికీ కూడా చెత్తిళ్ళు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అయితే అప్పుడు కేసీఆర్ వచ్చి ఏమన్నాడు? ఈ చిన్న ఇల్లు ఏమి సరిపోతుంది, మీకు డబల్ బెడ్రూమ్లు ఇస్తా, 2 బెడ్రూమ్లు, హాలు, కిచెను, గొర్రెలను కట్టేసుకోనికే, మేకలు కట్టుకోనికే ముందర ఉంటుంది, అల్లుడు వస్తే ఏడవండాలి అని చెప్పిండా లేదా? చెప్పి మీరందరికీ ఆశలు కల్పించిండు. అరే నిజమేనేమో, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిర్రు, ఇల్లు చిన్నగా ఉంది, కేసీఆర్ కోటేస్తే జర పెద్ద ఇల్లు ఇస్తాడు, నిమ్మలమవుతుంది అని చెప్పి మీరు అందరూ వేసిన కాడ వేయకుండా 10 సార్లు గుద్ది నమ్మకంతో వేస్తే ఆఖరికి ఏమైంది? వచ్చినాయి ఆ ఇండ్లు. ఎన్ని వచ్చినాయి? పోతనపల్లిలో ఒక్కటి రాలే. మరి మనం 10 సార్లు ఓట్లు వేస్తేవి ఎమ్మెల్యేకు, ఎంపీకి, ఎంపీటీసీ, జెడ్పీటీసీగా లెక్క పెడితే ఇక అర్ధగంట అవుతుంది చాంతాడంత లిస్టు. అప్పుడు మీరు కాంగ్రెస్కు ఓటేస్తే ఆ రోజు ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని వచ్చినాయి? ఊర్లో 200 వచ్చినాయి. మళ్ళీ ఈరోజు మీరు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన మాట తప్పిండ్రు కాబట్టి మళ్ళీ మా కాంగ్రెస్ సోనియమ్మ, మా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఉంటే ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి నమ్మకంతో కాంగ్రెస్ ఓటేస్తే ఈరోజు మీ ముందు నిలబడి లెక్క తీసుకొని అధికారుల దగ్గర ఈ సంవత్సరం ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఈ సంవత్సరము మీకు ఇక్కడ 135 ఇండ్లను మంజూరు చేసిపోతున్నాం. 10 సంవత్సరాలలో ఒక్క ఇల్లు ఇవ్వలేదు వాళ్ళు. ఈ ఒక్క సంవత్సరాల్లో మీకు 135 ఇండ్లు ఇస్తున్నాం. ఇంకా కొంతమంది మిగులుతారు నాకు తెలుసు, వాళ్ళకు కూడా మళ్ళీ ఇస్తాం. ఇంకా మిగిలితే వచ్చే సంవత్సరంలో ఇంకొంతమందికి ఇస్తాం. ఇట్లా 4 సంవత్సరాల్లో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో లెక్కలు తీసి మేము అనుకున్నది ఏంటంటే 18 లక్షల ఇండ్లను మా తెలంగాణ ఆడబిడ్డల పేరు మీద వాళ్ళ అకౌంట్లలో మేము 5 లక్షల రూపాయల డబ్బులు వేస్తాం. మాట చెప్పినామంటే గతంలో మాట తప్పకుండా ఇచ్చిన వాళ్ళం, మళ్ళీ ఇప్పుడు మాట చెప్పి మీ ఓటు తీసుకున్నాము, మీకు ఇచ్చిన మాట ప్రకారంగా మీకు ఇల్లు ఇస్తాం. మళ్ళీ డబుల్ బెడ్రూమ్ అనేది మైండ్లోకి వెళ్ళి తీసేసుకొని తల్లి, అదంతా జూటా ఉట్టిదే, మాయ మాటలు చెప్పి ఓట్లు వేసుకోనీకే డబుల్ బెడ్రూమ్. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు అంటే నిజం, అది వచ్చేది మీ డబ్బులు వస్తాయి మీ అకౌంట్లో, మీకు ఇష్టం ఉన్నట్టుగా మీరు కట్టుకుంటారు. ఇక పెద్దమ్మ కొడుకు మంచిగా ఉన్నాడు అనుకో, మీ 5 లక్షలతోటి ఆయన 2 లక్షలు పంపిస్తే బ్రహ్మాండంగా కట్టుకుంటుంది. ఆమె సొంతంగా కట్టుకుంటుంది. సిమెంట్ కరెక్ట్ వచ్చిందా, స్టీల్ కరెక్ట్ ఉందా, మేస్త్రి కరెక్ట్ కడుతుందా లేదా అని ఇంటి ముందు అరిగేసుకొని కూర్చొని ఇల్లు కట్టించుకుంటుంది. అది 10 కాలాల పాటు ఆమె మనవడికి కూడా ఉపయోగపడుతుంది. ఇంకా మహబూబ్ నగర్లో డబల్ బెడ్రూమ్లు కట్టిరు 1500. 10 సంవత్సరాలల్లో వాళ్ళు 1500 కడితే పట్టుకొని ఇట్లా ఊస్తే మొత్తం ఊగులాడుతుంది ఉయ్యాలలాగా. ఎవరికో కాంట్రాక్టర్కి ఇస్తే, ఎవరికో అధికారులు వస్తే ఎవడు చూస్తాడో ఎవడు చూడడో, మొత్తం కల్తీ, మోసం, కరప్షన్, అవినీతి, వాటికి దేనికి కూడా తావు లేకుండా డబ్బులు మీ అకౌంట్లో, మీ జేబులో, మీ కీసలా ఉంటాయి. మీరు దగ్గర ఉండి మీ ఇల్లును కట్టుకుంటారు, కుర్చీ మీద కాలు వేసుకొని మరీ కట్టుకోవాలన్నదే మా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన. అందుకే మా ఆడబిడ్డల మీద నమ్మకం ఉంది, మా యువకుల మీద నమ్మకం ఉంది. మేము గవర్నమెంట్ రాగానే ఏం చేసినామమ్మా? మీకు బస్సు కిరాయి ఫ్రీ చేసినామా లేదా? ఎవరన్నా చేసిర్రా? 75 సంవత్సరాలలో ఏ ప్రభుత్వాలన్నా చేసినాయా? మేము కాంగ్రెస్ ప్రభుత్వం చేసినాం. ఇక మీకు పైసలు అడుగుతారా? కండక్టర్ పైసలు అడుగుతాడా?
ఫ్రీగా పైసలు టికెట్ కొడతారా లేదా? మీరు అందరూ బస్సు ఎక్కిన వాళ్ళే ఉంటారు నాకు తెలిసి. ఎక్కిర్రా? ఎక్కని వాళ్ళు చేయలేకుండ్రి. ఎక్కని వాళ్ళు అందరు ఎక్కిరు. 2, 3, 2, 3 తప్ప అందరు ఎక్కిర్రు. అంటే మీరు బస్సు ఎక్కే ప్రతిసారి మా కాంగ్రెస్ ప్రభుత్వం మీకు బస్సు ఎక్కే ప్రతిసారి మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఒక్కసారి తలుచుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వమే మీకు ఫ్రీగా ఎక్కడన్నా పోండి, మీరు ఫ్రీ. మీరు మీ మనవరాల్ని తీసుకొని, మీ కోడల్ని తీసుకొని, మీ బిడ్డని తీసుకొని ఎక్కడ పోయినా కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేసింది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. మొన్నటిదాకా ఎక్కడ పోయే రైతు భరోసా, రైతు బంధు ఇయ్యలేట బిడ్డ, ఈరోజు ఇస్తున్నాం. అకౌంట్లో పడుతుంది. 840 మంది గ్రామంలో రైతులు వాళ్ళ అకౌంట్లో ఇప్పుడు ఈ రోజు నుంచి చాలు అవుతుంది. 2 రోజులలో మీ అకౌంట్లో రైతు భరోసా పడుతుంది. వాళ్ళకంటే ఎక్కువే ఇస్తున్నాం. వాళ్ళు ఎంత ఇచ్చిండ్రు అన్న? 5,000 ఇస్తే మేము 6,000 ఇస్తున్నాం. సంవత్సరానికి 12,000 ఇస్తున్నాం. మరి భూమి లేని వాళ్ళకి ఎట్లా అని చెప్పి మేము ఆలోచించి భూమి లేని వాళ్ళని ఐడెంటిఫై చేసిన మా ఎంపీడీఓ గారు వీళ్ళందరూ వాళ్ళ లెక్కలు కూడా తీసి వాళ్ళకు కూడా 6,000 రూపాయలు, ఇప్పుడు ఇంకో చక్కిస్తే 6,000 రూపాయలు, 12,000 రూపాయలు భూమి లేని వాళ్ళకు కూడా, కూలీనాలి చేసుకునే వాళ్ళకు కూడా మేము ఇస్తా ఉన్నామంటే పేదల కోసం నిజాయితీగా ఆలోచన చేసి మీకు ఏమి ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచన చేసి చేస్తున్నాం. అయినా కొంతమంది అక్కడిక్కడ మిగులుతారమ్మా. మేమేమో 100% మేము అయిపోతుందని కూడా అన్నాం. అక్కడ ఇక్కడ ఎంట్రీ కాకనో, తప్పు దారి తప్పో, లేకుంటే వీళ్ళు పట్నం పోయి రిజిస్టర్ చేసుకోకుంటేనో, అప్లికేషన్ లేకుంటేనో అప్పుడప్పుడు తప్పిపోతుంది. దాన్ని ఒప్పుకుంటాం మేము. మా అధికారులు ఒక్కోసారి తప్పు చేయవచ్చు. ఒకరి పేరు మీద మల్లయ్య పేరు మీద మల్లేష్ అని రాసి ఉంటాడు, లేదా దుర్గయ్య పేరు మీద దుర్గమ్మ అని రాసి ఉంటాడు. కొన్ని తప్పులు కూడా జరుగుతాయి. అందుకే మేమేమంటున్నాం, ఈ కార్యక్రమం ఎప్పుడు జరుగుతుంది. ఈ అప్లికేషన్లు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు తీసుకుంటాం రానోళ్ళవి. ఎందుకంటే ఎప్పుడైనా వాళ్ళు మిస్ అయిపోతే, పట్నం పోయో ఇంకెక్కడ పోయో మిస్ అయిపోయినా వాళ్లకు సంక్షేమ పథకాలు ఆగొద్దు అని చెప్పి మేము మా అధికారులకు చెప్పినాం. మీరు ఈ రోజు నుంచి ఎవరెవరికి ఏ పథకాలు ఒకవేళ రాకున్నా మళ్ళా అప్లికేషన్ తీసుకొని కంప్యూటర్లో లెక్కిండ్రి, వచ్చేసారి మళ్ళీ ఇచ్చేటప్పుడు వాళ్ళది కూడా ఆ పథకాల లిస్టులో పేర్లు పెట్టండి అని చెప్తా ఉన్నాం. ఇది మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అలాగే ఈరోజు ఇప్పుడు మేము పోతాం, ఒక 10-15 మందికి మేము ఇస్తాం, ఇంకో ఊరికి పోయి ఇస్తున్నాం. ఈరోజు మన ముఖ్యమంత్రి గారికి కొస్గిరి కాడికి వచ్చిర్రు. కాడ చంద్రహాస అనే గ్రామంలో ఇట్లనే మాలాగానే ఆడ కూర్చొని అక్కజెల్లెళ్లకు, అన్నదమ్ములకు ఈ పథకాన్ని ప్రారంభం చేసిపోతా ఉన్నాడు. అట్లా మా ప్రతి ఎమ్మెల్యే, మా ప్రతి నాయకుడు ప్రతి గ్రామానికి పోతాం, అక్కడ కూర్చొని మాట్లాడి అక్కడ ఈ పథకాన్ని చాలు చేసిపోతాం. ఇది మొదలైంది, ఇది అంతం కాదు. ఇది మొదలై మొత్తం కూడా ఇంకా మీ ఆఖరి మనిషి వాళ్ళకు సంక్షేమ పథకం అందేదాకా కొనసాగుతుంది. మేము పోవంగానే ఎవరో వచ్చి మీకు రాలేదా, మీకు రాదు అనగల, మీ అందరికీ వస్తుంది. ఇప్పుడు శాంపుల్ మాత్రమే ఇస్తున్నాం. ఇచ్చిన తర్వాత మళ్ళీ రేపెల్లుండి 15 రోజులలో మా ఆఫీసర్లు ఇలా కూర్చొని ఈ లెక్కలలో ఉన్నవన్నీ కూడా మీకు ఇచ్చిపోతారు. ఎవరైనా బిస్కిపోతే మళ్ళీ రాయిచ్చి శాంక్షన్ తీసుకొచ్చి మళ్ళీ మీకు ఇచ్చిపోతారు. ఏం బుగులు చెందాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. మా మాధవరెడ్డి అని ఉన్నాడు, మిగతా నాయకులు ఉన్నారు. ఏమైనా మిస్ అయినా కూడా మా క్యాంప్ ఆఫీస్ మహబూబ్ నగర్ ఉంటుంది, ఆ కాగితం తీసుకొచ్చి నాకు ఇస్తే నేను అధికారులకు ఇస్తా, మన కలెక్టర్ గారికి కూడా ఇచ్చి మీకు శాంక్షన్ చేపిస్తా. కాబట్టి ఎవరు ఏం చెప్పినా నమ్మకూడదు. అన్ని పార్టీల వాళ్ళకు మేము ఇస్తున్నాం. కమ్యూనిస్ట్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, ఎవరైనా ఏ పార్టీ అయినా మన తెలంగాణ బిడ్డలే, మన పోతన్పల్లి బిడ్డలే. కాబట్టి పేదవాళ్ళు ఎవరున్నా, ఏ కులమైనా, ఏ పార్టీ అయినా, ఏ మతమైనా అందరికీ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలన్నదే మా అందరి ఆలోచన. ఇక్కడ
రైతు రుణమాఫీ చేసినాం. కొంతమంది టీవీలలో చూస్తుంటాడు, ఒక పొడుగైన ఒక పొట్టైన ఏడైంది అనుకుంటా. వాళ్ళ ఇంట్లోనే అవుతుంది రుణమాఫీ, వాళ్ళ డ్రైవర్కి రుణమాఫీ అయింది, ఇంట్లో పని ఆమెకు రుణమాఫీ అయింది, వాళ్ళ ఇంట్లో పాలేరు పని చేసేవాళ్ళకి రుణమాఫీ అయింది, వాళ్ళ బామ్మర్దికి అయింది, చుట్టాలకైనాయి, వాళ్ళ మావకైనాయి. కానీ బయటికి వచ్చి ఏడైంది అని చెప్పి బతుకుంటాం. కానీ ఈరోజు ఈ పోతనపల్లి నేను చెప్తా ఉన్నా, 224 మంది రైతులకు 2,32,000 రుణమాఫీ ఒక్క పోతనపల్లి గ్రామంలో అయిందమ్మా. అంటే ఎంత ప్రేమతోటి, ఎంత పెద్ద మనసుతోటి మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ అందరికీ కూడా రుణమాఫీ చేసిందో అర్థం చేసుకోవాలి. రుణమాఫీ చేసిన ఏడాది తిరగకముందే, 6 నెలలు తిరగకముందే మళ్ళీ మీకు రైతు భరోసా వేస్తూ ఉన్నాం. మీ అకౌంట్లో రేపో ఎల్లుండో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఈరోజు రేపు పడబోతా ఉంది. కొంత ఇబ్రాహీంబాద్ పోయి వచ్చిన ఆడ ఆల్రెడీ మీటర్ నొక్కిర్రు, పడతా ఉన్నాయి మెల్లగా. ఒకరికి 5,000, ఒకరికి 10,000, ఒకరికి 20,000, ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు పైసలు పడతా ఉన్నాయి. ఈరోజు కూడా ఇక్కడ మేము మీటింగ్ చేసుకొని పోయిన తర్వాత మేము మెసేజ్ ఇస్తాం పైకి, పోతనపల్లిలో మీటింగ్ అయిపోయింది, మీరు మీటర్ నొక్కుడు స్టార్ట్ చేయండి అంటే వాళ్ళు ఇక చూసుకొని మీటర్ నొక్కితే ఈరోజు సాయంత్రానికో రేపటికో టక్క అందరికీ రైతు భరోసా పడుతుంది. తర్వాత ఇంకొక విషయం మర్చిపోయినమ్మా, భలే గుర్తు చేసిండు మా అన్న. ఇప్పుడు రేషన్ కార్డులు కావాలని మీరు అన్నారు, కొంతమందికి రాలే. రేషన్ కార్డు తీసుకొని ఏం చేస్తారమ్మా మీరు? రేషన్ షాప్కు పోయి ఆ దొడ్డు బియ్యం తీసుకుంటారు. నాకు తెలుసు, బయట చెప్పరు ఎవ్వరు, కానీ ఆ సంచి ఇట్లా తీసుకుంటారు, అవతల ఇంకోటికి ఇస్తారు. చాలామంది అట్లా, ఎందుకంటే ఆ దొడ్డు బియ్యం మనం తినలేం కాబట్టి. ఆ బాధలు మేము అర్థం చేసుకున్నాం. ఆ బాధలు మేము అర్థం చేసుకొని రేషన్ షాపులలో సన్న బియ్యం ఇవ్వాలి. రేపు ఇచ్చే మీ రేషన్ కార్డులల్లో మీరు రేషన్ షాప్కు పోతే ప్రతి మనిషికి 6 కిలోల సన్న బియ్యం మీకు వస్తుంది. సన్న బియ్యం మీకు వస్తుంది. దానికోసం వినమ్మా, విను